హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి అందరికీ ఫేవరెట్ రెసిపీని చూపించబోతున్నాను. అదేంటంటే బఠానీ చాట్. పానీపూరి అంటే ఇష్టమైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంతమందికి ఈ బఠానీ చాట్ కూడా ఇష్టం ఉంటుంది. ఈవినింగ్ స్నాక్లా ఎప్పుడైనా వర్షం పడుతున్నా కానీ చల్లగా ఉన్నా కానీ హాట్గా ఈ బఠానీ చాట్ చాలా రుచిగా ఉంటుంది. ఈ బఠానీ చాట్ కోసం ముందుగా 1 కప్పు వైట్ బఠానీని తీసుకోండి. ఇవి వైట్ బఠానీ అండి, పానీపూరి బఠానీ అంటాం కదా, ఆ బఠానీని తీసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు వైట్ బఠానీని తీసుకున్నాను. ఈ బఠానీని 6 గంటల పాటు నానపెట్టండి. ఇక్కడ నేను ఓవర్ నైట్ నానపెట్టి చూపిస్తున్నాను చూడండి. ఒక 6 గంటల పాటు మీరు నానపెట్టుకోండి. అదే మీరు ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానపెట్టుకోండి, సరిపోతుంది. నేనైతే మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి నైట్ నానపెట్టుకున్నాను. 6 గంటల తర్వాత ఇలా మెత్తగా నానిపోయి ఉంటాయి. నెక్స్ట్ వీటిని ఒక కుక్కర్లోకి వేసుకోండి. కుక్కర్లో అయితే త్వరగా ఉడుకుతాయి. అదే నార్మల్గా ఉడకపెట్టామంటే కొంచెం లేట్ అవుతుంది. మీరు బఠానీని నానపెట్టుకునేటప్పుడే నీట్గా 2-3 సార్లు వాటర్ వేసుకొని కడిగిన తర్వాత బఠానీ కంటే 2 ఎక్కువ ఉండేటట్లు వాటర్ వేసుకొని నానపెట్టుకోండి. ఇలా వాటర్ తీసేసి బఠానీని కుక్కర్లో వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ సాల్ట్ని కూడా వేసుకోండి. బఠానీ మునిగే వరకు వాటర్ వేసుకోండి. ఇక్కడ నేను 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను. అలాగే బఠానీ ఉడుకుతున్నప్పుడు పొంగిపోకుండా 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసుకొని మూత పెట్టేసి 7 నుండి 8 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోండి. 7-8 విజిల్లు వస్తే సరిపోతుంది. బఠానీ మెత్తగా ఉడికిపోతుంది. ఎనిమిది విజిల్లు వచ్చిన తర్వాత విజిల్లో నుండి గాలి నార్మల్గా పోయిన తర్వాత మాత్రమే మూత ఓపెన్ చేసి చూడండి. ఒక 8 విజిల్లు వచ్చిన తర్వాత బఠానీ ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది. అంటే అంత మెత్తగా ఉడికిపోయి ఉండదు, అలాగని గట్టిగా కూడా ఉండదు. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా ఉడుకుంటుంది. ఇలా ఉడికితే మనకి కరెక్ట్గా ఉడికినట్లు. నెక్స్ట్ ఈ బఠానీ కొంచెం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ బఠానీలో నుండి సగం భాగాన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా సగం బఠానీ మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత వాటర్ ఏమీ వేసుకోకుండా గ్రైండ్ చేసుకోండి. అంటే బఠానీ మనకి మెత్తగా ఉడికిపోయి ఉన్నాయి కదా, వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇది ఒక పక్కన పెట్టేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ని మీకు వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోండి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అలాగే ఒక టమాటాని కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని మీడియం ఫ్లేమ్లో టమాటా మగ్గే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, టమాటాలు కూడా ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠానీ పేస్ట్ని వేసుకోండి. అలాగే ఇంకొంచెం బఠానీ పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వాటర్తో సహా వేసుకొని ఒకసారి అంతా బాగా కలపండి.
ఇలా అంతా బాగా కలిపిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి. అలాగే కొంచెం పసుపుని వేసుకోండి. మనం ఇంతకుముందు వేసుకున్నాం కదా, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మీ కారానికి తగ్గట్లు కారం వేసుకోండి. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ఫుల్గా వేసుకుంటున్నాను. ఈ చాట్లోకి కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. అలాగే మనం ముందుగా బఠానీ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసుకున్నాం కదా, సాల్ట్ని కూడా కొంచెం చూసి వేసుకొని ఈ స్పైసెస్ అన్నిటిని ఒకసారి బాగా కలపండి. తర్వాత ఇందులోకి 1/2 గ్లాస్ మీద కొంచెం ఎక్కువ ఉండేటట్లు వాటర్ని వేసుకొని అంతా మరొకసారి బాగా కలపండి. వాటర్ వేసి ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఒక్కసారి ఈ టైంలో ఉప్పు కారం అన్నీ సరిపోయాయో లేదో చెక్ చేసుకోండి. సరిపోకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఇక్కడ నాకు ఉప్పు సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం వేసుకుంటున్నాను. తర్వాత 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ పప్పును బాగా ఉడికించండి. ఎంత ఉడికితే అంత రుచిగా ఉంటుంది. చూడండి, 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలానే ఉండాలి. మరీ గట్టిగా ఉంది అని అంటే చాట్ అంత బాగుండదు. అలాగే లూజ్గా ఉన్నా కానీ బాగోదు. చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ రాగానే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న చాట్ని వెంటనే తినేస్తే పర్లేదులే, కానీ కొంచెం లేట్ అవుతుంది, టైం పడుతుంది అనుకున్నప్పుడు చాట్ చల్లగా పోతుంది కదా, అలాంటి టైంలో మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ వేసుకొని మరొక నిమిషం పాటు స్టవ్ పైన పెట్టుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోండి. చాట్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ దీనిపైన సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలు వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకోండి. కొంచెం సేవ్ వేసుకోండి, అంటే సన్న కారపూస ఉంటుంది కదా, అవైనా వేసుకోవచ్చు, లేదంటే మీరు కార్న్ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే సన్న కారపూస వేసుకుంటున్నాను. నా దగ్గర ప్రస్తుతానికి నిమ్మకాయ లేదు, ఉంటే మీరు కొంచెం నిమ్మరసం కూడా పిండుకోండి. అంతేనండి, చూస్తారు కదా, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ బఠానీ చాట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.